ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా, గిలాదులో ఉన్న పెద్దలందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్ళేసి, అమ్మోనీయులు మాతో యుద్ధం చేయడానికి వస్తున్నారు, సో నువ్వు మా వైపు ఉండి యుద్ధం చేసినప్పుడు మనం కనుక గెలిస్తే మా అందరి మీద నేను అధిపతిగా ఉంచుకుంటాము అని అంటారు. అప్పుడు యెఫ్తా ఏం చేస్తాడంటే అమ్మోనీయుల రాజు దగ్గరికి దూతను పంపిస్తాడు. దూతను పంపించేసి ఏం చెప్పమంటా అంటే, అసలు మీకు మాకు ఏంటి గొడవ, ఎందుకు మా మీదకి యుద్ధం చేశారు అని అడిగిరండి అని చెప్పి మనుషులు పంపించినప్పుడు వాడు వెళ్ళి అడుగుతారు. అప్పుడు అమ్మోనీయుల రాజు ఏం చెప్తా అంటే, మీ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేలి ప్రవహించే కనాన్ దేశంలోకి వచ్చే దారిలో మమ్మల్ని మీరు ఆక్రమించుకున్నారు, మా దేశాలు మీరు ఆక్రమించుకున్నారు, కాబట్టి ఇప్పుడు మేము మీదకి యుద్ధంకి వస్తున్నాము అంటాడు. అప్పుడు యెఫ్తా ఏమంటాడంటే, మోయాబు దేశాన్ని కానీ అమ్మోనీయుల దేశాన్ని కానీ ఇజ్రాయెల్ ఆక్రమించుకోలేదే, జరిగింది ఏంటో తెలుసా, వాళ్ళు ఇజ్రాయేలు వచ్చే దారిలో వాళ్ళు ఏదోం రాజు దగ్గరికి దూతలు పంపించి మేము మీ దేశం గుండా ప్రయాణం చేసి పోతామన్నప్పుడు ఏదోం రాజు ఒప్పుకోలేదు. అలాగే మోయాబు రాజు దగ్గరికి కూడా పంపించారు, మనుషులను పంపించి మేము ఇలా వేరే దేశానికి వెళ్తున్నాం, కనాన్కి వెళ్తున్నాము, మీ దేశం గుండా మేము ప్రయాణించిపోతున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అమోరీయుల రాజుని అడిగారు, ఆయన కూడా ఒప్పుకోకుండా ఏం చేశాడంటే వీళ్ళతో యుద్ధం చేశాడు. ఇజ్రాయెల్తో యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా వీళ్ళ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు అందరినీ హతం చేసి ఆ దేశాలని స్వాధీనపరుచుకున్నారు. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యంను మేము స్వాధీనపరుచుకుంటాము అని ఈ యెఫ్తా అమ్మోనీయుల రాజుకి వర్తమానం పంపిస్తాడు. తర్వాత యెఫ్తా యెహోవాకు ఏమని మొక్కుకుంటా అంటే, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చుచున్నప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమును మరియు దహన బలిగా దాన్ని అర్పించదును. ఇంకా దేవుడితో ఏం మాట్లాడుతుందంటే, తండ్రి మీరు కనుక ఈ అమ్మోనీయులు కనుక మా చేతికి కనుక అప్పగిస్తే మేము యుద్ధం చేసి క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి దగ్గర నుంచి నన్ను చూడడానికి ఏదైతే వస్తుందో అది మీకు ప్రతిష్ఠిస్తాను, అలాగే దానిని మీకు దహనబలిగా అర్పిస్తాను అని చెప్పి ఈ యెఫ్తా దేవునితో అడుగుతాడు. చెప్పిన తర్వాత వాళ్ళు యుద్ధానికి పోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను అని రాయబడింది. సో వీళ్ళు గెలుస్తారు, అమ్మోనీయులు వీళ్ళ చేతికి అప్పగించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమేన్.